ఇవాళ సాయంత్రం మేము మంగళగిరిలో ఉన్న ది బెస్ట్ మండీ తిందామని అయితే బయలుదేరాము. ఆ మండీ కోసం అయితే మేము గౌతమ్ బుద్ధ రోడ్లో ఉన్న ఖైదీ మండీకి అయితే వచ్చాం. గౌతమ్ బుద్ధ రోడ్లో ఉన్న ఖైదీ మండీకి వచ్చాం. ఇదైతే ఎంట్రన్స్ లో డెకరేషన్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఎప్పుడు ఇలానే ఉండిద్ది. నేను లాస్ట్ 3-4 టైమ్స్ విజిట్ చేసిన ప్రతిసారి ఇలానే ఉండిద్ది. స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ షవర్మా ఉండిద్ది. ఈ షవర్మా అయితే జస్ట్ 80 రూపీస్కే ఇస్తున్నారు. బయట ఎక్కడైనా 100-120 ఉండిద్ది. ఇక్కడైతే జస్ట్ 80 రూపీస్కే ఇస్తున్నారు. లోపలికి వెళ్ళి అసలు ఆ షవర్మా ఎలా ఉండిద్దో చూద్దాం. మంచి జైల్ థీమ్ అనమాట ఇదైతే. మొత్తం చూడొచ్చు, మొత్తం ఖైదీ పోస్టర్లు అయితే ఉంటాయి. స్టార్టింగ్లో భయ్యా షవర్మా చేస్తున్నాడు. మయోనీస్ రాసి ఫైర్ చేస్తున్నాడు. తర్వాత సాసెస్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఫుల్గా చికెన్ని స్టఫ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనమైతే దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. షవర్మా అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఎప్పుడు ఈ రెస్టారెంట్కి వచ్చినప్పుడల్లా మండీయే ట్రై చేశాను. మండీ అయితే చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే షవర్మా మన చేతిలోకి వచ్చింది. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ షవర్మా ఎలా ఉండిద్ది? చాలా బాగుంది. కిడ్స్ కి, ఫ్యామిలీస్ కి, పెద్దోళ్ళకి చాలా నచ్చింది. ఒకసారి రండి, టేస్ట్ చేయండి. నువ్వు ఎన్నిసార్లు తిన్నావు? ఒక 6-7 టైమ్స్ తిన్నా. అవునా? చాలా బాగుంది. ఓకే. ఇంకా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళంగానే ఇక్కడైతే డోర్ ఉంది. లోపల చాలా మంది షవర్మా తింటున్నారు. ఇక్కడైతే డెకరేషన్స్ ఉన్నాయి. ఖైదీ థీమ్ ఉంది. హ్యాండ్ వాష్. ఎంట్రన్స్లో చాలా అయితే థీమ్స్ ఉన్నాయి మీకు ఫొటోస్ దిగటానికి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడైతే బిల్ కౌంటర్ ఉంది. ఇక్కడ కూడా కొంత జైల్ థీమ్ ఉంది. జైల్ థీమే మొత్తం ఇదంతా రెస్టారెంట్. చూడొచ్చు మీరు. లోపలైతే సిట్టింగ్ క్యాబిన్స్ ఉన్నాయి. ఇవైతే సిట్టింగ్ క్యాబిన్స్. ఇంకా ఇవంతా జైల్ క్యాబిన్స్. మొత్తం ప్రైవేట్ క్యాబిన్స్ ఉంటాయి అందరికీ లోపల. ఆల్రెడీ చాలామంది ఉన్నారు, మీరు చూడొచ్చు. ఇవంతా మొత్తం జైలు క్యాబిన్సే ఉన్నాయి. మొత్తం చాలామంది ఉన్నారు. లార్జ్ క్యాబిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 10-15 మెంబర్స్ పట్టేలాగా కూడా ఉండిద్ది ఒక్కొక్క క్యాబిన్. ఇవైతే స్మాల్ క్యాబిన్స్. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ అయితే చాలా హైజీన్గానే ఉంది చెప్పాలంటే. ఇప్పుడే ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇవి అయితే డేషా ఖాళీ అయిపోతూనే ఉంటాయి. అయిపోగానే మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తున్నారు. చూడొచ్చు హీట్ ఎలా వస్తుందో అసలు. ఇది ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్కి రెడీగా ఉంది. ఇంకా పెద్దగా క్రౌడ్ రాలేదు. ఇప్పుడు ఈవినింగ్ 7:30 అయింది. సో చాలా ప్రశాంతంగా చేస్తున్నారు. లేదంటే ఫుల్ రష్గా ఉండిద్ది అంట లోపల. ఇంకా ఇక్కడ పార్టీ హాల్ కూడా ఉంది. చూడొచ్చు, ఇదైతే చాలా స్పేషియస్గా ఉంది పార్టీ హాల్. 20 మెంబర్స్ కెపాసిటీ అయితే ఉంది. ప్రొజెక్టర్ కూడా ఉంది. మంచి డెకరేషన్స్ కూడా చేస్తారంట. మీకు ఎప్పుడే డెకరేషన్ కావాలన్నా చేసేస్తారు. ఇదైతే ఇప్పుడు ఒక బాబుది బర్త్డే ఉందంట. సో వాళ్ళ కోసం ఈ పాండా థీమ్తో చేశారు. స్క్రీనింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి లైట్స్ ఆఫ్ చేసేసి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిద్దో చూద్దాం.
ఇప్పుడైతే ఒక మేనేజర్ని అయితే రివ్యూ చేద్దాం. ఈయనే ఓనర్ అనమాట అన్న, ఈయన మేనేజర్ అనమాట. సో ఇప్పుడు ఈ బ్రోని ఎలా ఉండిద్ది అడుగుదాం. బ్రో ఇక్కడ సర్వీస్ ఎలా ఉండిద్ది కస్టమర్స్కి? చాలా గుడ్ బ్రో, సర్వీసింగ్ చాలా బాగా జరుగుతుంది. అంటే కస్టమర్స్ బాగానే వస్తున్నారా? కస్టమర్ నాన్ స్టాప్గా వస్తారు బ్రో. నాన్ స్టాప్గా వస్తారు. మీకు మొత్తం ఎలా ఉండిద్ది వర్క్? ఇక్కడ వర్క్ బాగుంటుంది సార్, ఇక్కడ బాగానే చేసుకుంటారా? కస్టమర్ కూడా రిసీవింగ్ బాగుంటుంది మనది. రివ్యూ ఎలా ఉండిద్ది? రివ్యూస్ ఎలా ఇస్తారు? రివ్యూస్ 5 స్టార్ ఇస్తారు సార్. 5 స్టార్ ఇస్తారా? ఇప్పుడు ఈయనైతే హిందీ అయినా. బ్రో మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఒడిశా. ఒడిశా నుంచి వచ్చారా? డైలీ వర్క్ ఎలా ఉండిద్ది ఇక్కడ? सब सही है, कस्टमर भी आते हैं और बेटर सर्विस भी दे सकते हैं हम लोग। सर्विस में है ना, बेटर सर्विस देने का हम लोग कोशिश कर रहे हैं। ఓనర్ ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? ओनर भाई के जैसे ट्रीट कर रहे हैं, मतलब फैमिली मेंबर है। फैमिली मेंबर हाँ। के जैसे ट्रीट कर रहे हैं, कुछ प्रॉब्लम भी नहीं है। ఓకే ఓకే थैंक यू। చెప్పండి. వాటర్ గారు అయితే చాలా బాగా చూసుకుంటారు. కస్టమర్ ఫ్లోరింగ్ చాలా బాగుంటది. ఇంతవరకు కంప్లైంట్ అంటూ ఇచ్చింది లేదు. 2 నెంబర్స్ కూడా రైస్ ఎక్స్ట్రా ఇస్తూనే ఉంటాము. వాన్లో చూస్తాం కూడా అలానే చూస్తారు. ప్రతి కస్టమర్ ని రిసీవ్ చేసుకుంటూనే ఉంటారు. వాన్లో కూడా అలానే ఉంటారు. మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. కస్టమర్లని నెగ్లెక్ట్ గా చూడరు. ఇంట్లో అలానే చూసుకుంటారు. ఓకే. ఫుడ్ ఎలా ఉంది? బాగుందా? ఫుడ్ ఎలా ఉందిరా? బాగుందా? ఓకే. అన్న ఇంత మంగళగిరిలో ఇంత హెవీ సెటప్తో ఇంత భారీ బడ్జెట్తో బాగా చేస్తున్నారు. ఫుడ్ కానీ మెయింటెనెన్స్ కానీ బాయ్స్ కానీ మొత్తం చాలా మంది ఉన్నారు. బయట అన్ని రెస్టారెంట్లో కన్నా ఇక్కడ కొంచెం ఎక్కువ క్రౌడ్ అను, ఎక్కువ సర్వీస్ కానీ మొత్తం ఇంటీరియర్ కానీ మొత్తం బాగా చేశారు. ఇంత చేయటానికి మీకు అసలు మంగళగిరిలో ధైర్యం ఎవరు ఇచ్చారన్న? అంటే ధైర్యం అంటూ పర్టికులర్గా ఏం లేదు. మా మదరు నేను ఏది చేస్తానన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కరేజ్ చేయరు. నేను ఏది చేస్తానన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నా వెనకమాల ఉండి భుజం తడతారు. నువ్వు చెయ్యి, ఏదైనా చేయి, సక్సెస్ చెయ్యి, అంతే. ఎప్పటికీ మేము చాలా పెట్టాము. స్టార్టింగ్లో ఐస్ క్రీమ్ పార్లర్ ఒకటి పెట్టాము, ఫెయిల్డ్ అయిపోయాము. తర్వాత ఒక రెస్టారెంట్ పెట్టాము, కొంచెం స్లోగా నడుస్తుంది. కేక్ పాయింట్ పెట్టాము, ఒక రాంగ్ ప్లేస్లో పెట్టి బాగా ఇబ్బంది పెట్టాము. ఇప్పుడు అదే కేక్ పాయింట్ మంగళగిరి ఆటోనగర్ కూడా తీసుకొస్తాం త్వరలోనే. ఈ రెస్టారెంట్కి కూడా ఇంత భారీ బడ్జెట్కి కారణం మా అమ్మ నన్ను నమ్మి, మా బ్రదర్ని నన్ను నమ్మి, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, మీరు లోపల చూసే ఉంటారు ఇందాక. నన్ను మా తమ్ముడిని నమ్మి మాకు కొంత అమౌంట్ మా అమ్మ సేవింగ్స్ నుంచి మాకు ఇచ్చారు. దాన్ని మేము ఎలా యూజ్ చేస్తే బాగుండిద్ది అనేది యూజ్ చేసి మా అమ్మగారి, మా తాతగారి సహకారంతో, మా పెద్దమావయ్య ఐడియాతో మేము అలా ఈ రెస్టారెంట్ సెటప్ అనేది చాలా గ్రాండ్గా రెడీ చేశాము. చాలామంది ఎక్స్ట్రాడినరీ ఉందన్నారు. మంగళగిరిలో అయితే ఈ థీమ్ లేదు. అయితే చాలా చోట్ల ఈ థీమ్ ఉంది. చాలామంది మాకు ఫోన్ చేశారు, అప్రిషియేట్ చేశారు. కొన్ని వార్నింగ్ కాల్స్ కూడా వచ్చినాయి మాకు. వేరే ఖైదీ రెస్టారెంట్ వాళ్ళు మాకు ఫోన్ చేసి ఎందుకు ఇలా చేశారు, మా పేరు ఎందుకు పెట్టారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఇది మా సొంత బ్రాండ్ నసీమా, మాది నసీమాస్ ఖైదీ మండి. అర్థం చేసుకోండి. మా అమ్మగారి పేరు మీద స్టార్ట్ అయిన దీన్ని పేరు కోసం పనిచేస్తున్నాం, డబ్బుల కోసం కాదు. అర్థం చేసుకోవాలి మీరు.